డేరా బాబాల మాదిరిగా చంద్రబాబు డేటా బాబాగా మారారని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. కర్నూలు జిల్లా గార్గేయపురంలో వైసీపీ పార్టీ నేతలు కార్యకర్తల సమావేశంలో రోజా పాల్గొన్నారు. లోకేష్ ఐటీ మంత్రిగా లేరని లూటీ మంత్రిగా మారారని రోజా ఆరోపించారు. కర్నూలు జిల్లాలో నీటి ప్రాజెక్టులకు నిధులు విడుదల చేస్తామని చెప్పిన చంద్రబాబు ఇచ్చిన హామీలను విస్మరించారని అన్నారు. ఈ మధ్య కాలంలో మీరు చూశారు, డేరా బాబా లాగా డేటా బాబాలు బయలుదేరారు. ఎండాకాలం వస్తే ఇళ్ళకి కన్నాలేసే దొంగలు ఎలా రెచ్చిపోతారో, ఎన్నికలు వస్తే ఈ డేటా బాబా ఆయన కొడుకు బేటా బాబా ఇద్దరు కూడా రెచ్చిపోతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు చూస్తే అమరావతిని దోచుకున్నాడు, పోలవరంలో దోచుకున్నాడు, కాంట్రాక్ట్లో దోచుకున్నాడు, ఇసుకలో దోచుకున్నాడు, మట్టిలో దోచుకున్నాడు, ఆఖరికి పేదవాడికి పెట్టే అన్న క్యాంటీన్లో కూడా దోచుకున్నాడు. 5 సంవత్సరాల కాలంలో 6 లక్షల కోట్ల రూపాయలు తిన్నా కూడా ఈ పంది కుక్కలకి కడుపు నిండలేదంట. అందుకే ఈ డేటాని దోచుకోవడానికి బయలుదేరారు. ఈరోజు మన ఓట్లు, ఆధార్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు, ఫోన్ నంబర్లు అన్నిటినీ కూడా ఏ విధంగా దోచుకొని ఈరోజు మన డేటా మొత్తం కూడా ఉపయోగించి ఓట్లని గల్లంతు చేసి మన బ్యాంకుల్లో ఉన్న డబ్బుని, భూముల్ని దోచుకునే దానికి తెరలేపారు అన్న సంగతి మీ అందరికి కూడా తెలుసు. అందుకే అంటారు, పప్పుని ఐటీ మినిస్టర్ కాదు లూటీ మినిస్టర్ అని చెప్పడానికి కూడా ఎవరు వెనుకంజ వేయాల్సిన అవసరం లేదు. ఈరోజు మన డేటా మొత్తం తీసుకొని మళ్ళీ ఎన్నికల్లో దొంగ దెబ్బ కొట్టి అధికారంలోకి రావాలనుకుంటున్నారు. గత ఎన్నికల్లో కూడా మీరు చూస్తే 5 లక్షల ఓట్ల తేడాతో మాత్రం గెలిచారు అంటే ఇప్పుడు అర్థమవుతుంది ఏ విధంగా దొంగ దెబ్బ